హిందూ శాస్త్రాల్లో ఈ చక్రం పుట్టుక గురించి 2 కథలున్నాయి. విష్ణు పురాణం ప్రకారం సూర్య భగవానుడి వేడిని తగ్గించడానికి విశ్వకర్మ సూర్యుణ్ణి సానబెట్టినప్పుడు రాలిన ఆ ప్రకాశవంతమైన సౌర ధూళి దాన్నుంచే ఈ చక్రాన్ని తయారు చేశారు. ఇక 2వ కథ ప్రకారం మహాభారత కాలంలో విష్ణుమూర్తి శివుడి కోసం ఘోర తపస్సు చేస్తే పరమేశ్వరుడు మెచ్చి ఈ బ్రహ్మాండమైన ఆయుధాన్ని బహుకరించాడట. ఈ చక్రకాంతి ఎంత విపరీతంగా ఉంటుందంటే దాన్ని శివుడు, విష్ణువు తప్ప ఎవ్వరూ చూడలేరు. మోడర్న్ సైన్స్ ప్రకారం చూస్తే ఇది ఒక గైరోస్కోపిక్ వెపన్ లాంటిది. అంటే వేగంగా తిరుగుతూ భారీ కైనెటిక్ ఎనర్జీని రిలీజ్ చేసేదన్నమాట. దీనికి విష్ణువు ఆలోచనలతో చేత్తో కనెక్టివిటీ ఉంటుంది. కొన్ని థియరీల ప్రకారం ఇది మినీ వామ్ హోల్ క్రియేట్ చేసి టెలిపోర్ట్ కూడా అవ్వగలదు. మరో శక్తివంతమైన సిద్ధాంతం ఏంటంటే ఈ చక్రం క్వాంటమ్ ఎంటాగ్లిమెంట్ ద్వారా శ్రీకృష్ణుడి చేతితో అనుసంధానించి ఉంటుంది. అంటే కృష్ణుడి ఆలోచన ఎక్కడికి వెళ్తే సమయం వృధా కాకుండా చక్రం అక్కడికి క్షణాల్లో చేరుకుంటుంది. మహాభారత సమయంలో శత్రువులు కృష్ణుణ్ణి ఎన్నోసార్లు అవమానించారు, కోపం తెప్పించారు. చివరికి పాండవులు కూడా తమ సామర్థ్యం కోసం సుదర్శన చక్రాన్ని వాడమని శ్రీకృష్ణుణ్ణి అడిగారు. కానీ శ్రీకృష్ణుడు ఎప్పుడూ ఆవేశంలోనో ఆలోచన లేకుండానూ దీన్ని వాడలేదు. ఎందుకంటే సుదర్శన చక్రాన్ని ఉపయోగించడం అంటే ఎదుటివారి సర్వనాశనాన్ని శాసించడమే అని ఆయనకు తెలుసు.